పాలకూర కారం చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకునేసి దాన్ని కాస్త పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో కాస్త నూనె వేసి పచ్చెనపప్పులు, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకునేసి ఇప్పుడు కాస్త వేగనిచ్చి ఉప్పు మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి అదే ప్యాన్లో కాస్త నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి చింతపండు కూడా వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి అవి కూడా తీసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకునేసి దాన్ని కూడా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకునేసి ఇలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత కట్ చేసిన పాలకూరను వేసి మీదకించి సాల్ట్ చల్లుకునేసి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకునేసి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కాస్త అలా మిక్స్ చేసుకునేసి కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు పోసి అలా తొలిపోసి ఇలా వేగనిచ్చి రుచి సరిపడా సాల్ట్ వేసుకుని వేగనిచ్చి తింటే సూపర్.